ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువారి కొరకు విచారించుము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. షాలోమ్, మారనాథ, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనమందరం ఒక కుటుంబం, దేవుని కుటుంబం. వీఆర్ గాడ్స్ ఫ్యామిలీ. మనల్ని దేవుని కుటుంబంలో సభ్యులుగా దేవుడు చేశాడు. దేవుని కుమారులుగా మార్చడం ద్వారా, దత్తపుత్రత్వం ద్వారా, స్పిరిచువల్ అడాప్షన్ ద్వారా, మనం విశ్వసించడం ద్వారా, యేసుని విశ్వసించడం ద్వారా మనం ఆయన కుటుంబ సభ్యులమయ్యాం. దేన్నో విశ్వసించడమో ఎవరినో విశ్వసించడం ద్వారా కాదు. when we believe and accept Jesus Christ, we become a member of God's family, God's church. సార్వత్రిక సంఘములో సభ్యులమయ్యాం. క్రీస్తు శరీరంలో, బాడీ ఆఫ్ క్రైస్ట్లో మెంబర్స్గా మారాం. క్రీస్తు శరీరంలో అవయవాలుగా మారాం. ఇది మన అస్తిత్వం, ఇది మన ఐడెంటిటీ. మనం ఎవరో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సమ్ ఐడెంటిటీ. ఎవరో కాదా? అనామకులమా? మనం నామము లేని వాళ్ళమా? రూపము లేని వాళ్ళమా? కాదు. వీఆర్ సంథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కీలు బొమ్మలం కాదు మనం, క్రీస్తు బొమ్మలం మనం. స్తోత్రం, హల్లెలూయా. మనం కీలు బొమ్మలం కాదు, క్రీస్తు బొమ్మలం. అంటే మనం బొమ్మలమని కాదు అని అర్థం. మనం మట్టి బొమ్మలమే. కదిలేటువంటి మట్టి బొమ్మలం, చలించేటువంటి మట్టి బొమ్మలం. మట్టి బొమ్మలుగా ఉన్న మనల్ని మాంసపు బొమ్మలుగా చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మట్టి, మన్ను మాంసంగా మారింది. మాంసం మరలా మన్నుగా మారుతుంది. స్తోత్రం. కానీ మన్ను మాంసము, ముందు మన్ను తర్వాత మాంసం, ఈ మన్ను మాంసము తొలగిపోయి మహిమ వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నా మీదకి, మీ మీదకి మహిమ వస్తుంది. మట్టిలో నుంచి తీయబడి మాంసంగా మార్చబడి, మాంసంగా మార్చబడిన తర్వాత మహిమగా మార్చబడతాం. మనలో మహిమ నివసిస్తుందని కాదు, మనము మహిమలో ఉంటామని కాదు, మహిమను ధరించుకుంటాం మనం. స్తోత్రం. వి వుడ్ బి క్లోత్డ్ విత్ గ్లోరీ. మహిమ చేత కప్పబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మీకు ఎన్ని పనులు ఉన్నా దయచేసి కాసేపు పక్కన పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తుంటాం, కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం, ప్రార్థించేటువంటి సమయం, వాక్య ధ్యానం చేసే సమయం, వాక్యాన్ని వినేటువంటి సమయం ఏమాత్రం వేస్ట్ కాదు. అది ఇన్వెస్టే. దాని ద్వారా మీకు ఆశీర్వాదమే. రాత్రులు సినిమాలు చూసుకుంటూనో, సీరియల్ చూసుకుంటూనో, నేను కొన్నిసార్లు ప్రయాణాలు, అక్కడెక్కడ పరిచర్యకు వెళ్ళి ప్రయాణాలు చేసి తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది ఇంకా నిద్రపోకుండా మెలకుగా ఉండి రాత్రి 12 గంటలు, 1 గంట టైంలో, 1:30 సమయంలో సినిమాలు చూస్తుంటారు. ఇదేంటిది? ఇదేం ఆనందం? నిద్ర కూడా లేకుండా వీళ్ళు టీవీ చూస్తున్నారే. నిద్రపోండి. టీవీ చూడడం తప్పని అనలేదు. నిద్రపోండి. నిద్రను కూడా మానేసి టీవీ చూడాల్సినంత అవసరం, అంత ప్రాముఖ్యమైన విషయాలు ఏమున్నాయి? నీ జీవితం కన్నా టీవీ ముఖ్యం కాదు. టీవీలో విషయాలు, సినిమాలో, సీరియల్ ముఖ్యం కాదు. యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ కనెక్టెడ్ విత్ ద లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. స్తోత్రం. నువ్వు ఆత్మీయంగా జీవించడం ప్రాముఖ్యం. కొన్ని ఎంజాయ్మెంట్స్తో ఉండడం కాదు ప్రాముఖ్యం. నీ ఆత్మార్పణ ముఖ్యం, అంతవరకే. కానీ నీ భౌతికమైన భోగాలలో బ్రతకడం ముఖ్యం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సేవకుడిగా నేను ఇచ్చే పిలుపుని మీరు అంగీకరిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీలో కొంతమంది అంగీకరించారు పిలుపుని. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎంతో బుద్ధిగా, శ్రద్ధగా మీరు దేవుని సన్నిధిలో టీవీ ముందో లేకపోతే యూట్యూబ్ ముందో మీ మొబైల్ ముందు మీరు కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను.
స్తోత్రం. దేవుని ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని ఆలకించే వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఒక దివ్యాంగుడైనటువంటి వ్యక్తి, ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి పౌలు గారి మీటింగ్లో వాక్యం వింటూ ఉన్నాడు. పాటల తర్వాత జరుగుతున్న ప్రసంగంలో, అదే మొదటి ప్రసంగం రెండో ప్రసంగం మనకు తెలియదు, ఏదేమైనప్పటికీ ఆ ప్రసంగంలోని పరలోకపు సత్యాలు విని వాక్యముతో పాటు విశ్వాసం అతని హృదయంలోకి డౌన్లోడ్ అయింది. రక్షించేటువంటి విశ్వాసం వచ్చింది, స్వస్థత పొందేటువంటి విశ్వాసం వచ్చింది. వాక్యం ద్వారా 2 విధాలైన విశ్వాసం మనకు వస్తుంది. ఒకటి సేవింగ్ ఫెయిత్ అండ్ హీలింగ్ ఫెయిత్. ఒక్క వాక్యం ద్వారానే, ముందు రక్షణ సంబంధించిన వాక్యాలు చెప్పుకుందాం, తర్వాత హీలింగ్లోకి వెళ్ళిపోదాం అని కాదు. వాక్యము బోధిస్తూ ఉండగానే అతనిలో ఇంకా చెప్పాలంటే హీలింగ్ స్టార్ట్ అయింది. వాక్యం వస్తుండగానే కథలను, నీ కాలు, చెయ్యి, ఇంకేదైనా కావచ్చు, ఫ్రోజన్ బాడీ పార్ట్స్ కావచ్చు, చైతన్యం రావడం ఆరంభిస్తాయి. ఇన్ఫెక్షన్ వచ్చిన నీ బాడీ పార్ట్స్లో చైతన్యం వస్తుంది. మృతమైనటువంటి సముద్రంలో స్తోత్రం ఒక నది ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న చేపలు బ్రతుకుతున్నాయి. చావు బతుకుల్లో ఉండి తేలబోతున్నటువంటి ఆ చేపలకి జీవాన్ని తీసుకొచ్చినటువంటి, అవును, ఆత్మ నదిలో ఉన్నటువంటి మనం, లేకపోతే లోక సాగరములో ఉన్నటువంటి మనం, ఆత్మ నది వచ్చినప్పుడు చైతన్యం వచ్చింది, మనం బతికాం, వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక సముద్రపులో ఉన్నటువంటి నిన్ను, చచ్చిన చేపగా తేలుతున్న నిన్ను ఒక నది వచ్చి నీ యొక్క నిర్జీవ స్థితిని మార్చేసింది, చైతన్యపు స్థితిని కలిగించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు, చూపు పొందినవాడు పౌలు లేకపోతే సౌలు చూపు పొందినవాడుగా ఉండి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు చూశాడని, అననీయాన్ని చూశాడని, అనుభవించాల్సిన వాటిని చూశాడని, అభ్యర్థించిన వాడిని చూశాడని, అడ్డగించిన వాడిని చూశాడని, అడ్డగించినటువంటి యేసుని చూశాడనే మాటలు మనం నిన్నటి ఎపిసోడ్లో మనం విన్నాం. స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా, అతడు ప్రభువా ఇదిగో అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం. అననీయ గురించి గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. సమూయేలులాగా, బాలుడైన సమూయేలులాగా అతను అన్నాడు, ఇదిగో నేనున్నాను, బిహోల్డ్ ఐఎమ్ హియర్ లార్డ్. ఇదిగో నీ దాసుడు ఆలకించుతున్నాడయ్యా, నీ శిష్యుడు ఆలకిస్తున్నాడయ్యా అన్నట్టుగా మాట్లాడాడు. దేవుడు అతనితో 4వసారి మాట్లాడాడని కాదు, 3 సార్లు పిలిచి 4వసారి మాట్లాడాడని కాదు, మొదటి పిలుపుకే రెస్పాండ్ చేశాడు. అనగా అతనికి ఒక రిలేషన్ ఉంది. దేవునితో ఒక రిలేషన్ ఉన్న వారికి దేవుని దగ్గర నుంచి ఒక సందేశం వస్తుంది. యు షుడ్ మెయింటైన్ ఏ రిలేషన్. నీకు ఆయనకు ఉన్నటువంటి ఆ రిలేషన్ కట్ కాకూడదు, డ్యామేజ్ కాకూడదు, ఆ సంబంధం తెగిపోకూడదు, చెడిపోకూడదు. కొన్ని సంబంధాలు చెడిపోతున్నాయి, కొన్ని సంబంధాలు తెగిపోతున్నాయి. కానీ కొనసాగేటువంటి సంబంధాలు కావాలి, కంటిన్యూయింగ్ రిలేషన్స్ కావాలి, సీజింగ్ రిలేషన్స్ కాదు, డ్యామేజ్డ్ రిలేషన్స్ కాదు. దేవుని స్తోత్రం. 9వ అధ్యాయం 11వ వచనంలోని చివరి భాగం అక్కడ రాయబడింది, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11, 12 2 కలిసి ఉన్నాయి. The Lord said, "Go at once to the street called Abundance and look for a man from Tarsus named Saul. You will find him at Judas' house. While he was praying, he saw in a supernatural
vision, a man named Ananias coming to lay hands upon him to restore his sight. స్తోత్రం. థిన్ అనేది స్ట్రైట్ అనబడిన స్ట్రీట్, కానీ ఇక్కడ తర్జుమాలో, అరామిక్ తర్జుమాలో, యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అరామిక్, దాన్ని ఏమని పిలిచారంటే ఫ్యాట్ స్ట్రీట్ అని పిలిచారట. అనగా సమృద్ధి వీధి, తిన్నని వీధి, సరైన వీధి, తిన్నని వీధి. లేదు అంటే దాన్ని గ్రీక్లో స్ట్రైట్ స్ట్రీట్ అన్నారు. ఫ్యాట్ స్ట్రీట్, స్ట్రైట్ స్ట్రీట్, అబండెంట్ స్ట్రీట్. యాజ్ ద స్ట్రైట్ స్ట్రీట్ ఇన్ ద సిటీ, దిస్ ఇస్ మెయిన్ ఈస్ట్ వెస్ట్ త్రూ ఫేర్ ఇన్ డెమస్కస్, విచ్ ఈస్ నోన్ టుడే యాజ్ ద మిదత్ పాషా సౌక్ అని పిలువబడుతుందట. స్తోత్రం. ఇప్పటికీ ఉందా వీధి? డమస్కస్ అనేది 190 మైల్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ జెరూసలేం. ఇన్ 2017లో సుమారు అక్కడ 20 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఓల్డెస్ట్ సిటీ. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు వచ్చాయి, నేను వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. ఇక్కడ తార్సు పట్టణపు వాడైన, తార్సు అంటే కిలికియా అనేటువంటి పట్టణములోని లేదా ప్రాంతంలోని ఒక పట్టణం, ఒక గొప్ప పట్టణము అని రాయబడింది. దేవుని స్తోత్రం. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడైన యూదులను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. గొప్ప పట్టణం అది, గొప్ప పట్టణం నుంచి వచ్చాడు. తార్సస్ అయితే తార్సు అంటే బాస్కెట్ అని అర్థం, గంప అని అర్థం. ఈ పేరు ఎందుకు వచ్చిందో ఏంటో మనకు తెలియదు. బహుశా గంపలు తయారు చేస్తుండొచ్చేమో, గంపలకు ఫేమస్ ఏమో. ఇటువంటి విషయాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. బాస్కెట్ సిటీలో నుంచి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. బాస్కెట్ సిటీలో నుంచి అనగా పౌలు యొక్క జన్మస్థలం అది. బాస్కెట్ సిటీలో నుంచి ఆయన ఫ్యాట్ స్ట్రీట్లోకి వచ్చాడు, కొవ్వినటువంటి వీధిలోకి, సమృద్ధి వీధిలోకి వచ్చాడు. లేదా ఆ వీధిలో ఉన్నట్టు ఆ బిజినెస్, షాప్స్, షాపింగ్ మాల్స్, లేదా అక్కడ జరుగుతున్న వ్యాపారం, వీటిని బట్టి అలా పిలువబడిందేమో నాకు తెలియదు. స్తోత్రం. ఏదేమన్నప్పటికీ వీటి వివరాల్లో కూడా వెళ్ళలేదు. స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? 9వ అధ్యాయం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనేది కాదు, ఎవరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు అనేది కాదు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయం కాదు. పరలోకం గుర్తించింది. హెవెన్ రికగ్నైజ్డ్ హిస్ ప్రేయర్. పరలోకము నీ ప్రార్థనను గుర్తించాలి. పరమండలమునకు నీ ప్రార్థన వినబడాలి. నీ ఆత్మ యొక్క ఆక్రందన, నీ ఆత్మ యొక్క ఆర్తనాదము ఆత్మనాథుడైనటి ప్రభువుని చేరుకోవాలి. 3వ ఆకాశములో ఉన్నట్టు ప్రభువుని చేరుకోవాలి. 3వ ఆకాశములో ఉన్నట్టు ప్రభు, మొదటి ఆకాశము కింద ఉన్నటువంటి స్తోత్రం సిరియా దేశపు రాజధాని అయినటువంటి ఆ దమస్కులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గుర్తించింది. ఎక్కడో లేదా ఎవరో ఇంట్లో ఎవరో ఉండొచ్చు, కానీ తిన్నని దనబడిన వీధిలో అడ్రస్ కరెక్ట్గా ఇస్తున్నాడు. గూగుల్ మ్యాప్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుందేమో, కానీ గాడ్ మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు. తిన్నని దనబడి వీధికి వచ్చి ఇక్కడ ఎవరు లేరండి, అవునా, గూగుల్ మ్యాప్ రాంగ్గా చూపించిందండి, కాదు. అక్కడ పౌలు ఉన్నాడు అనే సంగతి ఎవరికి తెలియదు. ఆ ఇంటి వాళ్ళకి తెలుసు, లేకపోతే అతనితో ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడ రాయబడ్డ మాట, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతనితో ఉన్నవాళ్ళు ఎంతమంది, 2 3 4 వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అతను వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు కాదు, అతడు సింగిల్గా ప్రార్థన చేస్తున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అతను గొలుసు ప్రార్థన చేస్తున్నాడు, చైన్ ప్రేయర్ చేస్తున్నాడని కాదు. హీ వాస్ ప్రేయింగ్ అలోన్. ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రార్థిస్తున్నాడు, ప్రార్థనలో తనను తాను సమర్పించుకుంటున్నాడు, ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు. హీ వాస్ ప్రేయింగ్. బిహోల్డ్, ఇదిగో. గుడ్ న్యూస్ అన్నమాట, మంచి వార్తది. ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరం. ఇదిగో అన్న చోటలో గుడ్ న్యూస్ ఉంటుంది. ఇదిగో చూడండి, మళ్ళీ చూడండి. లుక్, హీఈస్ ప్రేయింగ్.
సౌలు అనేటువంటి వాడు ప్రవక్తల్లో ఉన్నాడు. ఇతను ప్రవక్తల మధ్యలో ఉన్నాడని కాదు, ప్రవక్తల మధ్యలో కూర్చొని ప్రవచిస్తున్నాడని కాదు, ఇతను ప్రార్థిస్తున్నాడు. అతడు ప్రవచిస్తున్నాడు, ఇతను ప్రార్థిస్తున్నాడు. పాత నిబంధన సౌలు ప్రవచించాడు, కొత్త నిబంధన సౌలు ప్రార్థించాడు. అనగా ప్రవచించడం అవసరమే, ప్రార్థించడం అవసరం. వీటిలో ఏది శ్రేష్టమైంది అని మనం అడగద్దు. రెండు ముఖ్యమే. వి నీడ్ బోత్ ప్రేయర్ అండ్ ప్రాఫెసీ. సమ్టైమ్స్ ప్రేయర్ ఈస్ ఎ ప్రాఫెసీ, సమ్టైమ్ ప్రేయర్ అకర్స్ బికాస్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుని స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన వలన ప్రయోజనాలు ఏంటి? ప్రార్థన వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, ప్రార్థన వల్ల ఏం ప్రయోజనం? ఎందుకంటే మీరు ఊరికే 24 గంటలు ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు ఉంటారు, అరుస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, కన్నీరు కారుస్తారు, దీనివల్ల ఏం ప్రయోజనం అంటారు? యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే కొంతమంది అడుగుతున్నట్టు మాట చూద్దాం. కొంతమంది భక్తిహీనులు అడిగినట్టు మాట. 21వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. ఎవరు? హూ ఈస్ దిస్ ఆల్మైటీ? ఎవరు ఈ సర్వశక్తుడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. దేవుని స్తోత్రం. ఎవరోళ్ళు? 7వ వచనంలో చూస్తే భక్తిహీనులు అని రాయబడింది. వాళ్ళని గురించి 8, 9, 10, 11, 12, 13, 14, 15వ వచనంలో మేము సేవించుటకు. మిమ్మల్ని ఎవడు సేవించమన్నాడు? సర్వశక్తుడు అంటే దేవుడేగా. శక్తి కలిగిన వాడంటే మానవుడు కదా. స్తోత్రం. స్వల్ప శక్తి కలిగిన వాడు అంటే సాతానుడే కదా. ఇది అర్థం చేసుకోకుండా సర్వశక్తుడకు వాడెవరు? హూ ఇస్ దిస్ ఆల్మైటీ? యెహోవా ఎవరు అని ఫరో అడిగినట్లుగా, సర్వశక్తుడకు వాడు ఎవరు అని భక్తిహీనులు అడిగినట్లుగా, నువ్వెవరు ప్రభువా అని సౌలు అడిగినట్లుగా. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది అలా అడుగుతున్నారు, రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? లాభాపేక్ష కోసం చూస్తున్నవారు, ప్రతిదానికి లాభంతో లింకు చేసేవాళ్ళు. లంచం ఇస్తే కానీ ఏ పని చేయని వాళ్ళు. లంచం ఇవ్వాల్సిందే, చేతులు తలపాల్సిందే. ఇటువంటి వాళ్ళు మాకే లాభము? ఇతను ప్రార్థన చేస్తున్నాడు, సరే, ప్రార్థన చేసి అతను ఏం పొందుకున్నాడు? ప్రార్థన ద్వారా ఎట్టి ఫలితాలు కలిగాయి, ప్రయోజనాలు కలిగాయి. ప్రార్థించే వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? టైం వేస్టేనా? చాలామంది ఎందుకంటే టైం వేస్ట్ కాదు, ప్రార్థన ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా పౌలు పొందినటువంటి ప్రయోజనాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 9వ అధ్యాయం 12వ వచనం. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి, తాను దృష్టి పొందినట్లు. కంటికి లేపనాలు ఉన్నాయి, వైద్య విధానంలో కంటికి ఏదో చికిత్సలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో నీ కంటికి కాటుక అని అన్నాడు ప్రకటన గ్రంథంలో. స్తోత్రం. లబోదిక సంఘంలోని ఆత్మ సంబంధమైన గుడ్డివారితో మనతో కూడా వాక్య లేపనాలు పూసుకోవాలి ఆత్మీయ జీవితానికి. ఇక రాయబంటి మాట, మొట్టమొదటి మాట, తాను దృష్టి పొందినట్లు. హీ షుడ్ గెట్ హిస్ సైట్ బ్యాక్. స్తోత్రం. తాను పోగొట్టుకున్న దాన్ని పొందుకోగలడు. ప్రార్థించడం వల్ల ఫలితం ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని పొందుకుంటాం, పొందుకోవాల్సిన దాన్ని పొందుకుంటాం, పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి పొందుకుంటాం. ప్రార్థనలో మనం ఏదో పొందుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. బహుశా 3 రోజుల ప్రార్థనలో ఆయన, ప్రభువా నేను సడన్గా చూపు లేని వాడిని ఉండడం నీ చిత్తం కాదు, కానీ నాకు ఐ వాంట్ సైట్ బ్యాక్. నాకు దృష్టి కావాలి, నేను చూడగలిగి ఉండాలి. నేను సమాజ మందిరాల వాళ్ళని చూడాలి, నేను ప్రజలను చూడాలి, నేను దేవాలయాన్ని చూడాలి, నేను ఎవరినైతే హింసించానో వారిని చూడాలి, నేను ఈడ్చుకోపోయిన వారిని చూడాలి, నేను చెరసాల్లో వేసిన వాళ్ళని చూడాలి. ఐ వాంట్ టు సీ. ప్రభుత్వం చెప్తాం, ఐ వాంట్ టు సీ. మేము చూడాలి. స్తోత్రం. కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చి మేము యేసును చూడకూరుచున్నాం అని అన్నారు. ప్రార్థన ద్వారా పోగొట్టుకున్న దృష్టిని
ఆత్మీయ దృష్టిని, సైట్ని, ఇన్సైట్ని మనం పొందుకుంటాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, ఆ. నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళవయా, గో, నో అబ్జెక్షన్, గో, రైజ్ అండ్ గో. అన్యజనుల ఎదుటను, ద లార్డ్ హ్యావ్ ఆన్సర్డ్ హిమ్, అరైజ్ అండ్ గో. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడంటూ. స్తోత్రం, హల్లెలూయా. యావే అనే మాటని ఇక్కడ ద లార్డ్ యావే అని ఇచ్చింది 15వ వచనంలో. అందుకు ప్రభు అనే దానికి లార్డ్ యావే అంటే మార్యా అన్నారు. మార్యా అనగా ప్రభు అయినటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అరామిక్లోంచి చేసిన తర్జుమాను నేను చదువుతున్నాను. అరైజ్ అండ్ గో, ఐ హ్యావ్ చూజన్ దిస్ మ్యాన్ టు బీ మై స్పెషల్ మెసెంజర్, ఏ టూల్, ఒక పరికరంగా, ఒక సాధనంగా, ఒక మెటీరియల్గా. స్తోత్రం. ఒక పాత్రగా, ఒక యుటెన్సిల్గా, ఒక బౌల్గా, ఒక కప్పుగా ఇతను ఒక మనిషే, కానీ అతన్ని అలా వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచించాం, ప్రార్థించడం ద్వారా పోగొట్టుకున్న దాన్ని పొందుకుంటాం. రెండోది, ప్రార్థించడం ద్వారా పాత్రగా మార్చబడతాం. సేవలో పాత్ర లేకపోతే ఒక పాత్రను మనం పొందుకుంటాం. సేవలో మనకు రోల్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. దేవుని ద్రాక్ష తోటలో పనివారంగా మనం మారుతాం, ఒక పాత్రగా మారుతాం. వుడ్ బి ఎ వెజల్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని స్తోత్రం. పాత్రగా మార్చబడతావు. నువ్వు ఒక సాధనమై ఉన్నావు. తెలుగు బైబిల్ ఫుట్ నోట్లో ఉందేమో, సాధనం అనే దగ్గర పాత్ర అని ఉందేమో అనుకుంటున్నా నేను. పాత బైబిల్ నేను వేడేది డానియల్ ద్విభాషా బైబిల్ వాడుతున్నాను. దేవుని స్తోత్రం. సాధనమై ఉన్నాడు. దేనికి? నా నామమును భరించుటకు. ఇతడు ద చోజన్ వెసల్, చోజన్ టూల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, బ్రదర్ సౌల్, yes, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. నువ్వు దృష్టి పొందడం మాత్రమే కాదు, భౌతికమైన దృష్టి పొందడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను పొందాలి. అనగా పరిశుద్ధాత్మను పొందితే నీకు అదనపు దృష్టి వస్తుంది. అనగా నీ ఆంతర్య నేత్రాలు వెలిగించబడతాయి, నీ మనోదృష్టి ప్రకాశిస్తుంది. స్తోత్రం. మూడోది, పరిశుద్ధాత్మతో నింపబడతావు. అనగా దేవుడు నీ జీవితంలో ఉంటాడు. హీ వుడ్ ఫిల్ యువర్ లైఫ్. నీ పాత్ర నింపుతాడు. నువ్వు పాత్రగా మారుతావు, పాత్ర నింపబడుతుంది, పాత్ర వాడబడుతుంది. స్తోత్రం. వాడబడినటువంటి పాత్ర ఇప్పుడు నింపబడి వాడబడుతుంది. దేవుని స్తోత్రం. వేరొక చోట ఉన్న జలాన్ని, వేరొక చోట ఉన్న పానీయాన్ని, వేరొక చోట ఉన్న పదార్థాన్ని వేరొక చోటికి తీసుకుని వెళ్తుంది ఒక పాత్ర. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకుంటాం ప్రార్థన ద్వారా. రెండోది, ప్రార్థన ద్వారా మనం పాత్రలుగా మార్చబడతాం. ప్రభు పరిచర్యలో పాత్రలుగా. పాత్రులము కాదు, అయినప్పటికీ పాత్రులమయ్యాం. పాత్రులమై పాత్రలుగా మారాం. పాత జీవితాన్ని పక్కన పెట్టి ప్రభు మాట చొప్పున పక్కన పెట్టాం కాబట్టి పాత్రలమై దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకు అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. నువ్వు నింపబడాలి. స్టార్టింగ్ నువ్వు కొన్ని రోజులు ప్రార్థన చేసి, ఉపవసించి, కనిపెట్టి 7 వారాలు ప్రార్థన చేసి, 7 శుక్రవారాలు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావని కాదు. ఎవరో ఒకరు దేవుజనులు వచ్చేసి నూనె రాచి, ఒలివ నూనె రాచి నీ మీద తల మీద చేసి ఊపి నీ మీద ఏదో చేస్తే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావని కాదు. నేను చేతులు ఉంచడం ద్వారా, నేను రావడం ద్వారా, నేను నీ దగ్గరికి రావడం వ్యర్థం కాదు, నేను నీ దగ్గరికి రావడం నీకు ప్రయోజనకరంగా మారుతుంది. స్తోత్రం. గమనించాలి. ఇదంతా కళ నిజమో అన్నట్టుగా ఉంది అననీయాకి. ఎందుకు ఏంటి అని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మూడో విషయం, అతడు పాత్రలాగా మారి నింపబడ్డాడు. దేని చేత?
పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ జలములు అనేటువంటి శ్రేష్ఠ జలముల చేతను నింపబడాలి. జీవజలమైనటువంటి పరిశుద్ధాత్మతోనూ నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చాను. దమస్కులో తిరిగి రావాల్సిన వాడిని కాదు, నేను దమస్కులోనే ఉందాం అనుకో. నేను భౌతికంగా పుట్టింది తార్సులో, ఆత్మీయంగా పుట్టింది దమస్కులో. కాబట్టి మళ్ళీ ఎందుకు యెరూషలేముకి, పాత యెరూషలేముకి అనగా యూదా మతపు అనుభవంలోకి ఎందుకు? అయినప్పటికీ ఆయన తిరిగి వచ్చాడు. ఎన్ని రోజులకి తిరిగి వచ్చాడో మరి తెలియదు. తిరిగి వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేయుచుండగా పరవశుడనై దేవుని స్తోత్రం. ప్రభువును చూచితిని. ఇది ఎప్పుడు జరిగింది అంటే 30వ వచనం. సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. దమస్కు నుంచి కైసరకు వచ్చి తార్సుకు పంపించారు. ఇది జరగడానికి ముందు యెరూషలేం వెళ్ళాడు, తర్వాత యెరూషలేం వెళ్ళాడో మనకు తెలియదు. ఒకవేళ దీని తర్వాత యెరూషలేం వెళ్ళాడు అనుకుంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన యెరూషలేం నుంచి వచ్చాడు, దమస్కుకు వచ్చాడు, దమస్కు నుంచి కైసరకు వెళ్ళాడు, కైసరు నుంచి తార్సుకు వెళ్ళాడు, తార్సు నుంచి యెరూషలేం వెళ్ళాడు. దేవుని స్తోత్రం. తర్వాత వేరు ప్రదేశాలకు వెళ్ళాడు. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అంతియోకైకి వెళ్ళాడు. అంతియోకలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ని విషయాలు, ఇన్ని ప్రాంతాల్లోకి అతను తిరగడం జరిగింది. నేను పరవశుడనై ప్రభువును చూశాను. ప్రభు దర్శనం పొందుకున్నాడు. ప్రార్థించిన వాళ్ళ జీవితంలో అనుభవాలు, 4 అనుభవాలు. వాళ్ళు నెంబర్ 1 వాళ్ళ విషయంలో జరిగేటువంటి పోగొట్టుకున్న దాన్ని పొందుకుంటారు. నెంబర్ 2 వాళ్ళు పాత్రలుగా మార్చబడతారు. 3వది వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. 4వది మనం ఆలోచించిన మాట, వారు ప్రభు దర్శనాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రార్థించడం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థించడం మానొద్దు. విసుగక నిత్యము ప్రార్థించి ముందుకు సాగాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.